శివుడు పార్వతీదేవి కంటే అందంగా ఉంటాడని మీకు తెలుసా? ఒకసారి వినాయకుడు శివుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి మీరు నల్లటి మాల ధరిస్తూ విభూది ధరిస్తూ మీరు ఇలా ఉంటారు, అమ్మ చాలా అందంగా ఉంటుంది, అమ్మ పక్కన నిన్ను మామూలు రూపంలో ఎలా ఉంటావు ఏంటో చూడాలని ఉంది నాకు అన్నట్టుగా అంటాడు. అప్పుడు శివుడు అలాగే వినాయక అంటూ అప్పుడు శివుడు మామూలు రూపంలోకి మారుతాడు, ఈ బూడిద ఏమి లేకుండా. అప్పుడు చాలా అందంగా వినాయకుడు కనిపిస్తాడు. అక్కడ ఉన్న చాలామందికి కూడా చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు పార్వతీదేవి కూడా ఈశ్వరుని చూసి చాలా సిగ్గుపడి చిన్న చిరునవ్వు ఇస్తుంది. అప్పుడు వినాయకుడు, తండ్రి వద్దులే, మీరు ముందుగానే ఎలా ఉన్నారో పూర్వ రూపంగానే మారిపోండి అన్నట్టుగా వినాయకుడు చెప్తాడు. ఏం బిడ్డ, నేను అందంగా లేనా, మామూలుగా మార్పు అంటే లేదు అందంగా ఉన్నావు అన్నట్టుగా అంటాడు. సరే అయితే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.